హాయ్, హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి మహాలక్ష్మి. అందరూ కూడా సంక్రాంతి చాలా బాగా జరుపుకొని ఉంటారని అనుకుంటున్నాను. నేను పండగ బిజీలో పడి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడానికి కొంచెం లేట్ అయిందండి. ఏమీ అనుకోవద్దు, అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక ఈ వీడియో అయితే మా ఇంట్లో భోగి రోజు మేము ఎలా చేసుకున్నాము ఏంటి అనేది ఈ వ్లాగ్ అయితే. పండగ అంటే ఆడవాళ్ళకి పని ఎక్కువగా ఉంటుంది కదా. ఎస్పెషల్లీ ఈ సంక్రాంతి అంటే 3 రోజుల పండగ కాబట్టి ముందు నుంచే ఇల్లు శుభ్రం చేసుకోవటము, పిండి వంటలు, ఇంకా రంగు ముగ్గులు. ముఖ్యంగా భోగికి ముందు రోజు నుంచే రంగు ముగ్గులు వేస్తారు. అలా ఆడవాళ్ళకి పని ఎక్కువగా ఉంటుంది కదా. ఇంకా నేను గడపను పూజ చేద్దామని అయితే వచ్చానండి. ముందు రోజు ఇల్లంతా శుభ్రం చేశాను, కానీ ఇంకా దేవుని గదైతే క్లీన్ చేయలేదు. భోగి రోజు ఉదయాన్నే చేయొచ్చులే అని ఇంకా ఆ రోజు పోస్ట్పోన్ చేశాను. మామూలుగా అయితే శనివారం రోజు క్లీన్ చేస్తాను కదా. ఈసారి ఇంకా భోగి ఆదివారం వచ్చింది కాబట్టి ఉదయాన్నే పూజా రూమ్ అంతా క్లీన్ చేసి దేవుని పట్టాలు తుడిచి ఇంకా పూజా సామాగ్రి కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. పూజకు కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. పువ్వులు అయ్యి ఇంకా పువ్వులు అయితే ఎక్కువగానే ఉంటాయి కదా, ఎప్పుడు రోజుట్లాగానే ఎక్కువగానే ఉంటాయి. అవన్నీ పెట్టి నిదానంగా పూజ అయితే చేశాను. టిఫిన్ అయితే మా అత్తయ్య చేస్తుందండి. ఇలా ఎక్కువగా ఏమన్నా ఉదయాన్నే పూజ చేయాలి, హడావుడి ఉంటుంది అనుకున్నప్పుడు టిఫిన్ పని మా అత్తయ్యకి చెప్పేస్తానమాట. మా అత్తయ్య చేసేస్తుంది. ఈలోపు నేను అన్నీ పూజ గదంతా క్లీన్ చేసుకొని పూజ అంతా చేసి వచ్చాను. ఇంకా ఏమన్నా నేను పూజ చేసేలోపు ఇంకా మా అత్తయ్య టిఫిన్ చేయలేదు అనుకుంటే ఆ మిగతా పని టిఫిన్ పని నేనైతే పూర్తి చేస్తాను. మా ఇంట్లో ఇవాళ అయితే దోశ అండి. ఇంకా నేను ఉదయాన్నే చట్నీ చేసి పెట్టేశాను. మా అత్తయ్య ఆ లోపు అందరికీ దోశలు పోసిస్తూ ఉందనమాట. ఇంకా నాకు కూడా పోసి పెట్టింది. నేను తినేసి పండగ రోజుకి బంతిపూలు తీసుకొచ్చారు. ఆ బంతిపూలను అయితే ఇద్దరం కలిసి కూర్చొని చెరొక మాల అయితే కూర్చాము. ఇద్దరం చేస్తే త్వరగా పని అయిపోతుంది, కానీ ఇద్దరం కలిసి చేస్తాము. ఎందుకంటే ఇవాళ లంచ్ చేసిన తర్వాత ఇంకా ఊరికి వెళ్ళాలి. అందుకని త్వరగా అన్ని పనులన్నీ చేసుకొని వెళ్తే మళ్ళీ ఊరు వెళ్తే లేట్ అవుతుంది మళ్ళీ రావటానికి. ఇంకా మధ్యాహ్నం లంచ్కి భోగి రోజు అందరూ కూడా పులగం చేసుకుంటారు కదా. మా ఇంట్లో కూడా పులగం, చట్నీ, పచ్చి పులుసు చేశాను. నేను ఇంకా రొట్టెలు అవి అయితే చేయలేదండి. మామూలుగా అయితే ఈ పండగకి సొద్ద రొట్టెలు, గుమ్మడికాయ కూర చేసుకుంటారు. నేను అయితే చేయలేదు, ఊరికి వెళ్ళాలి అని త్వరగా అయితే ఇవి చేశాను. ఎందుకంటే 3 రోజుల నుంచి ఊరికి రమ్మని ఒకటేమైనా ఫోన్ చేస్తున్నారు మా అమ్మ, అదేవిధంగా మా చిన్నత్తయ్య వాళ్ళనమాట. ఇవాళ మధ్యాహ్నం లంచ్ తిని ఊరు వెళ్ళేస్తే సరిపోతుంది కదా అని వెళ్ళాము. అందుకని త్వరగా పులగం, చట్నీ, పచ్చిపులుసు చేశాను. పచ్చిపులుసుకి అయితే అన్నీ రెడీ చేసి ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవన్నీ రెడీ చేసుకుంటానండి. నెయ్యి కూడా కాచాను. ఎందుకంటే వేడి పులగం లేకి ఆ రోజు ఫ్రెష్గా చేసిన నెయ్యి అయితే చాలా బాగుంటుంది కదా టేస్ట్. అందుకని ఆ రోజు చేశాను. మళ్ళీ పండగ రోజుకి కూడా స్వీట్ చేస్తే స్వీట్ లేకుంటుంది కదా అని ఇవాళ ఫ్రెష్గా నెయ్యి అయితే చేస్తున్నాను. ఇవి అయితే చట్నీకి అండి, టమాటాలు, పచ్చిమిరపకాయలు, అలాగే కొన్ని పల్లీల పొడి అది వేసి ఆ చట్నీ చేసుకుంటాము. ఇవి పచ్చిపులుసుకి ఉల్లిపాయ ముక్కల్ని నేను సన్నగా తరిగి ఇలా చేత్తోనే పిసుకుతానండి. ఎందుకంటే ఇలా చేస్తేనే టేస్ట్ బాగా వస్తుంది. అందుకని ఇలానే చేస్తాను. ఇందులో కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం పల్లీల పొడి, చింతపండు రసం వేసి ఇంకా కొద్దిగా తాలింపు వేస్తాను. మామూలుగా యాక్చువల్గా అయితే పచ్చిపులుసుకి తాలింపు వేసుకోరు, కానీ నేను పులగం తాలింపు వేయలేదు, అందుకని పచ్చిపులుసుకి తాలింపు వేసాను. పచ్చిపులుసు, పచ్చిమిర్చి, టమాటా కలిపి చేసిన చట్నీ పులగము, వేడి పులగము, నెయ్యి, చట్నీ బాగుంటుంది కదా. ఇంకా ఈ పండగకి అయితే అందరం కూడా ఇంట్లో ఉన్నామండి. తొలి ఏకాదశి రోజు అందరం కలిసి కూర్చొని తిన్నాము. మళ్ళీ ఈ పండగకి మళ్ళీ కలిసి కూర్చొని తింటున్నాం. ఎందుకంటే మా పెద్ద అబ్బాయి ఏమో బీటెక్ కాబట్టి బెంగళూరులో ఉన్నాడు. వాడు ఒక పండగకి వస్తే ఒక పండగకి రాడు. మా వారు తొలి ఏకాదశి నుంచి ఈ పండగకే ఇంటి దగ్గర ఉండింది. పాపం ఆయన బిజీలో ఆయన వేరు ఊర్లలో ఉంటాడు కదా. పాపం ఈ పండగకే ఫస్ట్ పండగ అయిపోయిన తర్వాత ఈ పండగకే ఇంటి దగ్గర ఉన్నాడు. అందుకని ఈ పండగ మాకు కొంచెం స్పెషల్ అనమాట. సంక్రాంతికి తొలి ఏకాదశికి ఇంటి దగ్గర ఉంటాడు, మళ్ళీ ఈ పండగకే ఇంటి దగ్గర ఉంటాడు. ఇప్పుడు కొంచెం వరికోతలు అయిపోయి ఖాళీగా ఉంటాడు కదా, అందుకని ఈ పండగ మాకు కొంచెం పెద్ద పండగలాగా అనమాట. ఇంకా అందరం కలిసి కూర్చొని తింటున్నాము. మా మామయ్య, మా అత్తయ్య, మా వారికి
అందరికీ ఇలా మేమైతే హాల్లోనే కూర్చొని తింటాం. టేబుల్ ఉన్నా కానీ టేబుల్ పైన కూర్చొని తినే అలవాటైతే మాకు లేదు. ఇంకా మేము తిని ఊరికెళ్దామని అయితే బయలుదేరాం. మధ్యాహ్నం 2 అయిందండి. ఊరికెళ్తున్నాము. ఊరికి వెళ్ళి అక్కడే సెలబ్రేట్ చేసుకోవాలని ఉంటది. కానీ మేమైతే ఎక్కువగా విలేజ్‌కి తక్కువగా వెళ్ళటం. ఏదో వెళ్తాం కానీ అక్కడే అయితే తక్కువ అండి ఉండము. ఉదయం వెళ్ళేసి మళ్ళీ నైట్‌కి ఇంటికొచ్చేస్తాం. మా నంద్యాలకి దగ్గరగానే ఉంటుంది మా ఊరు. ఒక 25, 30 కిలోమీటర్స్ కూడా ఉండి లేకనే నాకు తెలిసి. కార్‌లో ఎళ్తే ఒక 20 మినిట్స్ జర్నీ అండి అంతే. మా ఊరు సైడు ఎక్కువగా కూడా వరి పొలాలే వేస్తారు. ఇప్పుడైతే ఆవాలు వేశారు. ఇంతకుముందు ఒకరు అన్నారనమాట, మీరెప్పుడు ఊరెళ్తున్నామన్నారు, మీ ఊరి పేరు చెప్పరా అని. మా ఊరి పేరైతే నెహ్రూ నగర్ అండి. నంద్యాల జిల్లా. ఇప్పుడు ఇంతకుముందు కర్నూలు జిల్లా. ఇప్పుడైతే నంద్యాల జిల్లా. నంద్యాలకి దగ్గరలోనే ఉంటుంది మా ఊరు. నేనెళ్ళేలోపు మా నాన్న అయితే బర్రెల్ని కడుగుతూ ఉన్నాడు. బర్రె చక్కగా ఎంత హాయిగా ఉందో అసలు నీళ్లు పైపుతో కొడుతుంటే బర్రె ఎంత చక్కగా నీళ్లు పోపించుకుంటుందో అనిపించింది నాకు. అంత చక్కగా కదలకుండా నీళ్లు పోపించుకుంటుంది అది. ఇంక ఈవిడ మా అమ్మమ్మ ఈ మధ్యనే హైదరాబాద్ నుంచి వచ్చింది. పాపం మా అమ్మమ్మ అయితే అసలు నడవలేని స్థితిలో ఉండింది ఒక 2, 3 నెలల క్రితము. ఈ మధ్య కొంచెం పర్వాలేదండి, నడుస్తుంది దేవుడి దయ వల్ల. అంత స్థితి నుంచి మళ్ళీ కోలుకుంటుందయితే నేను అనుకోలేదు. చిన్నగా ఇప్పుడైతే కర్ర పట్టుకొని నడుస్తుంది అంట. నాకు చాలా సంతోషం అనిపించింది. దేవుడి దయ వల్ల మళ్ళీ కోలుకొని తిరుగుతుంది. నడవలేని స్థితి నుంచి నడుస్తుందనమాట. ఇంక నేను మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్దామని వస్తుంటే ఇంక ఈడ మా అత్తయ్య వాళ్ళ ఇంటి ముందే మా బంధువుల ఇల్లు వాళ్ళ ఇంటి దగ్గర ఉందనమాట. ఇంకా ఆడ నేను కొన్ని పువ్వులు అలాగే వాళ్ళ ఇంటి దగ్గరే మామిడి చెట్టు ఉంది. మామిడి చెట్టు అయితే దగ్గరికి వెళ్తే అలా చెట్టు దగ్గర ఆకు పట్టుకుంటేనే మామిడికాయల వాసన వస్తుంది. ఎంత మంచిగా పచ్చి మామిడికాయల వాసన వస్తుంది కదా, అలా వాసన అయితే వస్తుంది. ఇప్పుడిప్పుడే పూత కూడా వస్తుంది. ఇంకా శివరాత్రికి కొంచెం చిన్న శివలింగాలంత పిందెలు వస్తాయంటారు కదా, అందుకని మంచి వాసన వస్తుంది. పూతొచ్చింది. ఇంక ఇది మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర హరిదాసు ముగ్గు అయితే చాలా బాగా వేశారు. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర చెట్లు అయితే చాలా బాగుంటాయండి. కొబ్బరి చెట్లు ఇంటి ముందు ఎంట్రన్స్ నుంచే, ఇదైతే ఎంట్రన్సే. ఇంకా ఎంట్రన్స్ దగ్గర లోపల ఇంకా ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. అసలు చాలా నీట్గా కూడా పెట్టుకుంటుంది మా చిన్నత్తయ్య. మా చిన్నత్తయ్య అంటే మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇల్లు ఇది. కొబ్బరి చెట్టుకి మనీ ప్లాంట్ చూడండి పైకి వచ్చింది కదా, ఎంత వెడల్పుగా వచ్చాయి ఆకులు. ఇంకా వీళ్ళు మా అత్తయ్య మా చిన్నత్తయ్య వాళ్ళ కూతురు వాళ్ళ మనవరాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. చాలా రోజులు అయిందనమాట తనని కలిసి. తనను కూడా కలిసి కొద్దిసేపు టైం స్పెండ్ చేయొచ్చు కదా అని వెళ్ళాము. కానీ నేనైతే ఫోన్ చేయకుండా వెళ్ళానమాట. వీళ్ళు ఎగ్జిబిషన్కి వెళ్దామని అయితే రెడీ అవుతున్నారంట. ఇంకా మాతో కొద్దిసేపు అలా ఉండి ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళారు. నేను ఇంకా చెట్లు అవన్నీ చూసుకుంటూ అలా కొద్దిసేపు ఉండేలోపు మా అత్తయ్య ఇంకా ఈ పండగకి ఎక్కువగా కూడా మా ఊర్లో అరిసెలు, లడ్లు, చెక్కలు, కారాలు ఇవి చేస్తారు కదా, మా కోసం తినడానికని పెట్టుకొని వచ్చింది ప్లేట్లో. మేము ఇప్పుడే అన్నం తినొచ్చాము అత్త అన్న కానీ. ఇంకా అందరికీ ప్లేట్ నిండా పెట్టుకొని వచ్చింది చూడండి. అత్తరాసులు అంటారు కదా, అత్తరాసులు అరిసెలు అంటారు. అరిసె, చెక్కలు అన్ని ప్లేట్ నిండా పెట్టుకొని వచ్చిందనమాట. ఈ పండగకి మా ఊర్లో ఎవరింటికి వెళ్ళినా ఇలానే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా లడ్డు, అరిసెలు, చెక్కలు, కారాలు ఇవైతే చేసుకుంటారు. ఇంకా ఇదైతే మా చిన్నత్తయ్య వాళ్ళ కిచెను. ఎంత నీట్గా ఉందో కదా, పైన డబ్బాలన్నీ పేర్చి పెట్టారు. బాగుంది కదా, పెద్దగా కూడా ఉంటుంది. ఇంకా మా అత్తయ్య పూజలు కూడా ఎక్కువగా చేస్తుంది. వాళ్ళ ఇంటి వెనకనే రామాలయం ఉంటుంది. ఎక్కువగా తెల్లారుజామునే వెళ్ళి మా అత్తయ్య దీపాలు వెలిగించి వస్తుంది. ఇంట్లో కూడా ఎప్పుడు దీపాలు వెలిగేలాగా చూసుకుంటుంది. మా అత్తయ్య కంటే కూడా మా అత్తయ్య వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు పూజలు అయితే చాలా బాగా చేస్తారు. మాకంటే కూడా వాళ్ళు ఇంకా బాగా చేసుకుంటారు. ఇదైతే తాలింపు పులగం చేశారంట అందరికీ. అంటే వాళ్ళ తోడుకోడళ్ళు వాళ్ళు వీళ్ళు అందరు కలిసి ఇవాళ ఇక్కడే వండుకున్నారంట. అరిసెలు, చెక్కలు, లడ్లు, అలాగే రొట్టెలు, ఇంకా గుమ్మడికాయ కూర, గుత్తి వంకాయ కర్రీ, పులగం, చట్నీ, పచ్చిపులుసు ఇవన్నీ చేసాము. మీరు తినండి అంటుంది. మేము తినొచ్చామన్నా కానీ ఇదిగో అన్నీ అయితే చేసాము, ఎక్కువ చేసాము. మీరు ఉదయాన్నే రావాల్సింది, ఎందుకు ఇప్పుడు లేట్గా వచ్చారు, ఈయనే తిందురు కదా, ఇవన్నీ చేసాము. కలిసి ఇవాళ వంట చేసుకున్నాము అని చెప్తుంది. వాళ్ళ తోడుకోడలు వాళ్ళు వీళ్ళు కలిసి ఇవాళ ఇక్కడే వీళ్ళింటి దగ్గరే వంట చేసుకున్నారంట. ఇలా అయితే బాగుంటుంది కదా, పండగలప్పుడు మనం అందరం కలిసి వంట చేసుకొని ఒకే చాట తింటే చాలా బాగుంటుంది కదా. వీళ్ళైతే అలానే చేస్తారు. ఇంకా మా అత్తయ్య వాళ్ళ కూతురు వీళ్ళు చెప్పాను కదా ఎగ్జిబిషన్కి రెడీ అవుతున్నారు. మా అత్తయ్య ఆడ కూర్చొని వీళ్ళని పలకరించి మాట్లాడుతోంది. ఇంకా వీళ్ళ దగ్గర చెట్లు అయితే చాలా బాగుంటాయండి.
మనీ ప్లాంట్ కొబ్బరి చెట్టు పైకి ఎంత బాగా వచ్చిందో కదా, వెడల్పు ఆకులు. ఇంక ఇవి 100 వరహాల పువ్వులు అంటారు. ఇదైతే ఇంకా ఇంతకుముందు చాలా బాగా వచ్చాయి పువ్వులు. ఇప్పుడు కూడా పర్వాలేదు, బాగానే వచ్చాయి. ఇంటి దగ్గర ఖాళీ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా మా అత్తయ్యకి కూడా మొక్కలంటే చాలా ఇంట్రెస్ట్. సపోటా చెట్టు ఉండేది ఇంతమంది ఇక్కడ, పెద్దగా వచ్చిందని అదైతే తీసేశారు. ఇప్పుడు మామిడి చెట్టు పెట్టుకుంది, బాగానే వస్తుంది. తులసి చెట్టు, తులసి పూజ అయితే చాలా బాగా చేస్తుంది. మల్లె చెట్టు, ఇంకా రకరకాల చెట్లు అన్నీ. ఎక్కువ ఇంట్రెస్ట్ చెట్లు అంటే మా అత్తయ్యకి. బంతి, ఇంకా ఇలాంటివన్నీ ఉంటాయి కదా, రకరకాలు అయితే ఉన్నాయండి. ఇది ఉంది, ఇది లేదు అనకుండా ప్రతిదీ ఎక్కడ వెళ్ళినా కానీ ఇంకా మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెచ్చి నాటుకుంటూ ఉంటారు కదా, అలా అయితే తెచ్చి నాటుకుంటుంది. ఇవైతే రూపాయికి ఒక మొక్క అంట. నర్సరీ నుంచి తెచ్చి మొక్కలు నాటారంట. క్యాలీఫ్లవర్ బాగా వచ్చింది కదా, దాదాపు 6-7 మొక్కలేమో ఉన్నాయి. ప్రతిదానికి పువ్వు వచ్చింది. ఇంకా ఇది వంకాయ చెట్టు. ఒక్క చెట్టు ఉంటే చాలు, చాలా వంకాయలు వస్తాయి కదా. ఇంతకుముందు నేను కూడా ఒకసారి తెచ్చుకున్నాను వంకాయలు. ఇంక ఇవి బంతిపూలు. బంతిపూలు అయితే ప్రతి సంవత్సరం తోటలాగా ఉండేది వీళ్ళ ఇంటి దగ్గర, అన్నీ ఉండేవి. ఈ సంవత్సరం ఇక్కడ తక్కువగా ఉంటున్నారు, అత్త వాళ్ళు ఎక్కువ హైదరాబాద్ పోతున్నారు కాబట్టి తక్కువ నాటింది అనుకుంటా. ఇంకా చెరకు, అరటి కూడా ఉంది. అరటి అయితే ఇప్పుడే గెలలు కూడా వస్తున్నాయి. 2 గెలలు ఉన్నాయి, 4 మొక్కలేమున్నాయి అరటి మొక్కలు మొత్తంగా. చెరకు కూడా ఎక్కువగానే ఉంది. ఇలా ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉంటే ఇంత బాగా చెట్లు నాటుకోవచ్చు కదా. చెరకు అయితే ఒకటి మా వారు నరుకుతున్నాడండి. ఒక తీసుకోమంటే మా అత్తయ్య తీసుకెళ్ళండి అని, ఇప్పుడే కాదు ఎప్పుడు వెళ్ళినా కానీ కూరగాయలున్నా ఏమున్నా తీసుకోండి అని ఇస్తుంది. బంధువులంటే అభిమానం ఎక్కువ మా చిన్నత్తయ్యకి. ఇంకా 3 రోజుల నుంచి ఫోన్ చేస్తూనే ఉంది. అన్నీ వండుతున్నాము, రండి రండి అని. ఈయనే వండుకుందరు మీరు కూడా అని పిలుస్తూ ఉందన్నమాట. అందుకని ఇవాళ భోగి రోజు అయితే వెళ్ళాం. పండగ రోజు వెళ్ళాలంటే మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి ఈవినింగు. ఆడ నుంచి రావాలి అంటే లేట్ అవుతుంది కదా అని భోగి రోజు వెళ్ళి మళ్ళీ వచ్చేసాము. ఇంకా అందరూ కూడా ఇదిగో ఆటో పిలుచుకున్నారు. మా అత్తయ్య వాళ్ళ కూతురు, 2 మనవరాళ్ళు, మా మామయ్య, ఇంకా బంధువులందరూ కూడా కలిసి ఇవాళ ఎగ్జిబిషన్కి వెళ్తున్నారంట నంద్యాల. నేను ఫోన్ చేయకుండా వెళ్ళాను. నేను ఫోన్ చేసింటే కనుక వస్తున్నానంటే వాళ్ళు ఎగ్జిబిషన్కి వెళ్ళకుండా డ్రాప్ అయ్యేవాళ్ళు. నేను ఫోన్ చేయకుండా సడన్గా వెళ్ళానమాట. ఇంకా వాళ్ళు వెళ్ళాల్సిన ప్రోగ్రాం డ్రాప్ చేయలేరు కదా, పిల్లలందరూ రెడీ అయ్యారు. ఇంకా అందుకని వాళ్ళు వెళ్ళారు. తర్వాత నేను కొద్దిసేపు మా అత్తయ్య వాళ్ళతో మాట్లాడి పూల మొక్కలన్నీ చూసి కొన్ని కావాల్సినవి తీసుకొని ఇంకా బంధువుల ఇళ్ళ దగ్గర అందరికీ వెళ్ళి తిరిగి వచ్చాము. మా అత్తయ్య దగ్గర అన్ని మొక్కలు ఉన్నాయి. తమలపాకు కూడా పెట్టుకుంది. ఎంత బాగా పెట్టుకుంటుందో, ఇల్లు మొక్కలు చాలా బాగున్నాయి కదా. ఎక్కువ ఖాళీ ప్లేస్ ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది. వెళ్తే కనుక బంధువుల్ని అభిమానంగా చూసుకుంటుంది. అందుకని వీళ్ళ ఇంటి దగ్గరికి వెళితే కనుక అసలు రావాలనిపించదు, అంత బాగా ఉంటుంది. అభిమానం కూడా అంతగా చూపిస్తుంది బంధువులంటే మా చిన్నత్తయ్య. ఇంతకుముందు ఒక రోజు కూడా మన వీడియోలలో అయితే ఉంది మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు. ఇంకా నేను అన్నీ కూడా, నాకు కూడా మొక్కలంటే భలే పిచ్చి కదా అసలు. మాదేమో అపార్ట్మెంటు, మొక్కలు ఎక్కువగా పెట్టుకోవడానికి అస్సలు కుదరటం లేదు. ఇంక ఇవైతే తుమ్మి పూలంట, తీసుకొని నాకు చెప్తుంది, శివుడికి ఇష్టము పెట్టుకుంటారని. ఇంకా వెళ్ళాం కదా అని మేము అవసరమైనవి అన్నీ తెచ్చుకున్నామండి. మామిడాకులు, అరిటాకులు, తులసి ఆకులు, ఇంకా పువ్వులు, అలాంటివన్నీ. ఇంకా ఎప్పుడు వెళ్ళినా, ఇప్పుడనే కాదు ఎప్పుడు వెళ్ళినా ఊరికి బంధువుల దగ్గర వెళ్తే ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న పండించుకున్న కూరగాయలు కానీ, పువ్వులు, ఇలాంటివన్నీ ఎవరైనా ఇస్తారు కదా. విలేజ్లో ఎక్కువగా కూడా మొక్కలు వేసుకుంటుంటారు కదా. అందుకని మా అత్తయ్య ఇంకా అరిటాకులు కూడా తీసుకోండి అంటే, నేను ఇంకా ఉదయాన్నే మళ్ళీ తెప్పించుకోవటం ఎందుకు నందాలని, అక్కడే బాగుంటాయి కదా అని ఫ్రెష్గా ఉండే ఆకులైతే అరిటాకులు తీసుకున్నాము. చెరుకు తీసుకున్నాము ఇక్కడే. ఇంకా మామిడాకులు కోసుకున్నాము, తులిసాకులు, ఇంకా ఇలాంటివన్నీ అవసరమైనవి అన్నీ తెచ్చుకున్నానండి. ఊరికి వెళ్తే ఏవో ఒకటి తెచ్చుకోకుండా అయితే ఎప్పుడు రాను. ఏవో ఒకటి కూరగాయలు కానీ అలాంటివి ఏవో ఒకటి తెచ్చుకుంటూ ఉంటాను. మా ఊరు అంటే ఇక మా వారి వాళ్ళ ఊరు, మా ఊరు 2 ఇదే కదా. మాకు బంధువులందరూ ఇక్కడే ఉన్నారు. ఎప్పుడు వచ్చినా ఈ ఊరే. ఇంకా మా హస్బెండ్ వాళ్ళది, మాది 2 ఈ ఊరే కదా. మాకు ఇంకా బంధువులందరూ ఇక్కడే. మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే అసలు రావాలనిపించదు, అంత బాగా ఉంటాయి మొక్కలు. ఎవరిని వెళ్ళినా ఈ మొక్కలు అనేవి ఆకట్టుకునేలాగా ఉంటాయి ఇల్లు అది. ఇంకా చివరిలో మా అత్తయ్యకి నాకు బొట్టు కూడా ఇస్తుంది, తీసుకోండి. ఉండండి ఉండండి, రేపు పండగ కదా, ఇక్కడే పండగ చేసుకుందాం ఉండండి అంటే, మేము నలుగురమే వచ్చాము, 2 ఇంటి దగ్గర ఉన్నారు కదా. ఇంకా అది కాక నేను ఇంట్లో పండగ చేసుకోవాలి కదా, మా దేవుడికి పెట్టాలి కదా, టెంకాయ కొట్టుకోవాలి ఇంట్లో అని అయితే చెప్పి వచ్చాను. ఇంక ఇది మా ఇల్లు. ప్రస్తుతం అయితే
మా అమ్మ వాళ్ళు ఉంటున్నారు. ఒక పోర్షన్ మాది, ఒక పోర్షన్ మా అత్తయ్య వాళ్ళ తమ్ముడిది. అటు పక్క పోర్షన్‌లో మేముంటాము ఇంతకుముందు. ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళు ఉంటున్నారు ఇక్కడే మా ఇంట్లో. మా అమ్మ వాళ్ళ ఇల్లు పాడైపోయింటే మా ఇంట్లో ఉండమంటే ఇక్కడ ఉంటున్నారు. మా ఇంటి దగ్గర చూడండి తులసి మొక్కలైతే మొలిసాయనమాట. ఎంత తులసి వనంలాగా ఉంటుంది. అన్ని తులసి మొక్కలైతే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు తులసి మొక్కలు ఇంకా బాగా ముదిరిపోయాయి. అయినా కానీ కొన్ని అయితే తెచ్చుకున్నాను తులసి దళాలు. ఇంకా గోరింటాకు చెట్టు ఉంటే గోరింటాకు కోసుకొని వచ్చాను పండగకని. కానీ పండగ రోజు బిజీతో పెట్టుకోలేదు. ఇంటికి వచ్చేలోపు బంధువులు ఇల్లన్నీ తిరిగి వచ్చేలోపు 8:30 అయిందండి నంద్యాల వచ్చే వరకు. ఇంకా ఇవైతే పెట్టించింది మా అమ్మ. నేను ఎక్కువగా పిండి వంటలు అయితే చేయను. నాకు ఊరి నుంచే దండిగా డబ్బాలు వస్తాయన్నమాట. అందుకని ఈ పండగకి కానీ ఏ పండగకి కూడా నేనైతే పిండి వంటలు ఇంట్లో చేయను. మా అమ్మ దండిగా పెట్టిస్తుంది. అరిసెలు, చెక్కలు, లడ్డూలు ఇలా ప్రతి పండక్కి అంటే దీపావళికి, సంక్రాంతికి ప్రతి సంవత్సరం మేము నంద్యాలొచ్చి దాదాపుగా 18 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికి ప్రతి పండక్కి మిస్ అవ్వకుండా మా అమ్మ ఇలా డబ్బాలు సారేకి పంపించినట్టు పంపిస్తుందనమాట. ఎక్కువ వద్దు తినరు అమ్మ అన్నా కానీ డబ్బాల నిండా పెట్టిస్తుంది. ఇంకా ఎక్కువగా కూడా పెట్టిస్తుంటే మాకు కొంచెం కొంచెం చాలని ఇవి మాత్రం తెచ్చుకున్నాను. కొంచెం చెక్కలు అయితే అయిపోతాయి కానీ స్వీట్ అయితే ఎక్కువగా తినరన్నా కానీ ఇంకా చేసి పంపిస్తుంది. లడ్డు వద్దన్నా కానీ బూందీ లడ్డు అయితే చేసిందంట. ఇంకా అవి కూడా పెట్టించిందనమాట.